తిరుపతిలో నిన్న జరిగిన దుర్ఘటన మీద అయితే ప్రభుత్వం చాలా సీరియస్గా దృష్టి సారించినట్లయితే కనిపిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా తిరుపతి వెళ్ళి అక్కడ పరిస్థితిని సమీక్షించిన తర్వాత అయితే చర్యలకైతే ఉపక్రమించారు. దీనిపై పూర్తి స్థాయిలో జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలని అయితే ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా ప్రాథమికంగా బాధ్యులైన డిఎస్పీ రమణారావు మీద, అలాగే గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డి మీద అయితే సస్పెన్షన్ వేటు వేశారు. దీంతో పాటు తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు మీద, అలాగే ఐఏఎస్ అధికారిని జేఈఓ గౌతమి గారి మీదుగా, అలాగే సివిఎస్ఓ శ్రీధర్ మీద అయితే బదిలీ వేటు వేశారు. దీని మీద పూర్తి స్థాయిలో విచారణ నిర్వహించిన తర్వాత అసలు ఏం జరిగింది, తోపులాటకు గల కారణం ఏంటి అనేది ఒక జడ్జి చేత, సిట్టింగ్ జడ్జి చేత అయితే విచారణ జరిపించాలని అయితే ప్రభుత్వం భావిస్తోంది. చాలా వేగంగా సత్వరంగా దీని మీద చర్యలు తీసుకున్నట్లే అని మనం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా కీలకమైన ఘటన జరిగినప్పుడు ప్రభుత్వం చాలా వేగంగా స్పందించిందని తెలుస్తోంది.